హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ బ్లాగ్స్. రీసెంట్గా నందవరం వచ్చాము. అక్కడ అమ్మవారి యొక్క విశిష్టత అంతా కూడా మనం చూసాము. తర్వాత ఇంకొకటి యాక్చువల్గా మెయిన్ ఏంటి అంటే, అమ్మవారు కాశీ నుంచి ఇక్కడికి రావటానికి ఒక మార్గము, ఆ మార్గము ఎక్కడుంది అనేది ఇక్కడ ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. చూస్తే ఇక్కడ ఈ దేవాలయంలో కొద్దిగా కుడి భాగంలో మీకు క్లియర్గా కనబడుతుంది గుహ అనేసి. అక్కడికి వెళ్తే ఇక్కడ మీరు చూస్తే కనుక అమ్మవారు ఈ గుహలో ఉన్నటువంటి మార్గం నుంచే కాశీ నుంచి బ్రాహ్మణులను పిలుచుకొని వచ్చారు అన్నది ప్రతీతి. ఒకసారి చూడండి. ఇంకా మేము అమ్మవారి దర్శనం ఇక్కడ కూడా ముగించేసుకొని నెక్స్ట్ భోజనానికి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యాము. ఇక్కడ డిఫరెంట్ వర్గాలకి వారి వారి కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి సత్రాలు, అన్న సత్రాలు ఉన్నాయి. మేము గుడి బ్యాక్ సైడ్లోనే నందవరిక బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సత్రం కూడా ఉంది. అక్కడ మేము వెళ్ళాము. బట్ వెళ్ళటానికి ముందు ఏం చేయాల్సింది అంటే, ఇక్కడ పైన కనపడ్డ మొబైల్కి ఫోన్ చేసి మనము ముందుగా చెప్పు ఉండాల్సింది. మాకు అది విషయం తెలియక త్వరగా వెళ్ళాము, వాళ్ళకి చెప్పాము. బట్ మాకు అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ కూడా ఒక కళ్యాణ మండపం కానీ, ఇక్కడ హోమశాలలు కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా కాల్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్.